పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని కోమటి కొండాపూర్, ఎర్దండి, కోజన్ కొత్తూర్, కేశాపూర్ గ్రామాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, వీళ్ళ గోరడు ఒకటే, తెలంగాణ ఇచ్చిందంతా మనందరం కలిసి కేసీఆర్ బట్టి మనం నడిచినాం. మేము ఉన్నమని ఊళ్ళలో మనం ఎక్కడున్నాం అక్కడ చేస్తేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కొట్టాడిండు, ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చాడు. మరి తెలంగాణ ఇచ్చినాక కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైనా పనులు జరిగినా లేదనేది మీరు కూడా ఆలోచించాలి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు 5 నెలల కింద మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 420 హామీలు ఇచ్చి వచ్చి 420 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొన్న ఏమి ఇచ్చారు? అవ్వా పెన్షన్ 2000 ఇస్తుందిగా బిడ్డ, 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2000 ఇస్తుండగా మీకు 4000 ఇస్తా అని చెప్పిండు. ఇంకేమన్నాడు? అవ్వకి ఇస్తున్నాగా అయ్యకు కూడా ఇస్తా అని చెప్పాడు. అయ్యకు లేదు, అవ్వకు లేదు. ఒక నెల పెన్షన్ ఎగిరిపోయింది. మీరు మధ్య చూసుకుంటలేరు. మీరు అత్తది కావచ్చు మళ్ళీ నెలలు అనుకుంటున్నారు. ఒక నెల జనవరి నెల పెన్షన్ పోయింది ఒకటి. ఆయన ఏం చేసిండు? ఇంకేం చెప్పిండు? రైతులకు అందరికి చెప్పిండు. రైతులకు ఏమన్నాడు? 10,000 ఇస్తుండగా కేసీఆర్ రైతు పెట్టుబడి 15,000 ఇస్తపోన్నాడు. ఆ 10,000 5,000 ఇప్పుడు మన వానకాలం ఇప్పుడు ఈ నెల పడాలి. వానకాలంకు రావాలి. మంచి సంచులు గిన్ సంచులు కొనుక్కోవాలంటే ఇప్పుడు ఈ నెల పడాలి. అవి లేవు. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చెప్తుండగా ఆయన 2 లక్షలు చేస్తాడు. ఆ 1,00,000 అప్పుడు కోర్టుకు పోయి ఆపిరు మనకి. లేకుంటే అన్ని ఎన్నికల ముందు అయిపోతుండే. ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఇవి ఇస్తే 7,000 కోట్ల రూపాయలు ఆపారు. ఆపి ఏం చేశారు కదంటే అవి గుత్తేదారులకు వారికి మనుషులను ఇప్పుడు గెలిచిన తర్వాత గుత్తేదారులు ప్రచురించుకొని పబ్బం కట్టుకున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇంటికి ఒక 2,000 ఇస్తున్నామా, ఈ పెన్షన్ కాక ఒక్కొక్కరికి 2,000 ఇస్తా ఇంటికి మహాలక్ష్మి స్కీమ్ కింద అన్నాడు. 2 రూపాయలు లేవు. లగ్గం చేసుకుంటే మనం ఇచ్చే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే నేను 1,00,000 ఇస్తా, 1,00,000 ఇచ్చుకుంటూ తులం బంగారం పెడతాను. ఆ 1,00,000 బంద్ పెట్టిండు. ఇప్పుడు అది కూడా లేవు. పెన్షన్లు బంద్ పెడుతుంది. ఒక నెల పోస్తుంది, 4,000 చేయకపోతుంది, ఆశ చెప్తుంది. ఇలా 2,000 మహాలక్ష్మి ఇస్తాంటే ఇవ్వపోతుంది. రైతులకు రైతు బంధు ఇవ్వపోతుంది. రైతులకు 1,00,000 రుణమాఫీ కేసీఆర్ చెప్తే 2 లక్షలు చెప్తా అంటివి. ఏది చేయలే. అంటే వాళ్ళు ఊహించుకోలే మా ప్రభుత్వం వస్తుంది ఇవన్నీ ఏ వెళ్తుంది కానీ గాలి మాటలు చెప్పారు. ఏమన్నా అంటగా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతుంటే చూడు, నోటుకు వచ్చిన మాటలు మాట్లాడు గెలుస్తామని అనుకోలే. ఏదో అదృష్టంతో 4-5 సీట్లతో గెలిచాను. మనం ఒక 10-15 సీట్లతో మనం వెనుక పడిపోయాం. ఆనాడు మనం తెలుసు తెలియక కొంతమంది ఆశపడ్డాం. మన దగ్గర ఆశపడలే. మన గ్రామాలల్లో మన ఇద్దరిని కానీ మన గ్రామాలలో కూడా వాళ్ళు చెప్పిన మోసమైన మాటలు నమ్మలే. బరాబర్ కారు గుర్తు గెలిచింది. ఇక్కడ కారు గుర్తే గెలిచింది. కొన్ని చాలా మోసపోయారు. 4,000 వస్తుంది కదా పెన్షన్, రైతులకు 15,000 వస్తుంది కదా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తుంది కదా, ఇవన్నీ కొంతమందిని నమ్మి మోసపోయారు. మోసపోతే ఇవాళ మనం ఏ పరిస్థితుల్లో చూడండి. ఇలా 24 గంటలు కరెంటు తెచ్చిండు. రైతులు రాజు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు. నీళ్లు తీసుకొచ్చుకున్నాం. ఎన్ని విధాల రైతులకు అవసరం ఉంటే అన్ని విధాలు మనం పనిచేసి పెట్టాం. రైతు బీమా పెట్టాం. రైతు చనిపోతే 60,000 రూపాయలు 5 లక్షల రూపాయలు బీమా వచ్చినట్టు చేసినాం. ఇక్కడ మన దగ్గర కూడా వచ్చిన ఒక్కటే, నేను వచ్చిన ఎమ్మెల్యే కూడా ఇచ్చిపోయాను. ఇక్కడ మన ఊర్లో కూడా ఎద్దన్న కూడా ఇచ్చిపోయినాం. ఆ విధంగా ఇలా చేస్తే ఇవాళ దోసుకునే ప్రభుత్వం వచ్చింది. దొంగలు దోసుకుందాం, ఆగం పట్టిద్దాం తెలంగాణ ప్రజలను, మళ్ళీ అవసరం పడితే ఆంధ్రలో కలిపేసి ఇలా కథం పట్టిద్దామనే ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అటువంటి ముఖ్యమంత్రి వచ్చి ఆగం చేస్తున్నారు కనుక మీరు పెద్ద మనసుతో ఆలోచించారు. ఆగం కాకుండా 60 ఏళ్ళు ఆగం అయిపోయి ఆంధ్ర చేతిలో మనం ఎన్ని ఉన్న రూపాయలని మనకి ఉండబోయి మనం ఆగం పట్టించిండు వాడు. ఇప్పుడు మనం తెచ్చుకున్న తెలంగాణ మనం ఆగం చేసుకుంటూ అంటే మళ్ళీ మొదటి పరిస్థితి వస్తుంది. కరెంటు ఉన్నది, నీళ్లు ఉన్నాయి. పిల్లల కోసం గురుకులాలు 1,200 గురుకులాలు కట్టించిన పిల్లల కోసం ఉండొచ్చు. మీ పిల్లలు కూడా గురుకులాలు చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. 1,30,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి అన్నం పెడుతున్నారు, చదువు చెప్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అన్ని ఇచ్చి చెప్పులు కాడికెళ్ళి ఇచ్చి చదివిస్తున్నాం. ఇలా డాక్టర్ చదువుకున్న పిల్లలు బాగా మంది రేపు డాక్టర్ సెలెక్ట్ అవుతున్నారు. పిల్లలు బాగా కష్టపడి చదువుతున్నారు. మీ రైతు పిల్లలు కూడా రైతు కుటుంబాలు పుట్టిన కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇలా డాక్టర్ చదవడానికి ఇక్కడ కాలేజ్ అయింది మన జగిత్యాల. ఇటు పోతే నిజామాబాద్ కాలేజ్ ఉన్నది. అంతకుముందు హైదరాబాద్లో ఒక 2 కాలేజీలు ఉన్నాయి. అంతకంటే లేకుండే వేరే రాష్ట్రాల్లో పోయి చదువుకుంటాయి. ఇప్పుడు మా బాబు చదివిండే అది ఇక్కడ కాలేజీ లేక మైసూర్లో చదివి కర్ణాటక చదువుకున్నాడు. ఆ విధంగా ఒకనాడు ఉండి ఇలా మన తెలంగాణ తెచ్చి గిన్నె చేసుకుంటే జగిత్యాల జిల్లా చేసుకున్నాం. ఎన్నో చేసుకున్నాం మనం. ఇలా గ్రామాలు కూడా ఎన్నో విధాలు అభివృద్ధి జరిగినాయి. రోడ్డు చేసుకున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఎప్పటికీ ఒడిసేది కాదు. ఊరు పెరుగుతూనే ఉంటుంది, బంగ్లాలు పెరుగుతూనే ఉంటాయి, ఇంటి ముందు రోడ్డు కావాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ చేసింది మీరు ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. మీరు అందరూ ఇంటి వెనక నేను చెప్పింది
అబద్ధమా? 10 ఏళ్ల కింద ఏముండే, 10 ఏళ్ళలో మన కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు ఒక్కటి అది ఆలోచించండి. ఆలోచించోటి తొందరపడి ఓడిమూత మనకి ఏంటంటే కాంగ్రెస్ ఓటు ఇస్తారంటే కాంగ్రెస్ వాడు ఏమనుకుంటాడు, ఏమి ఏకుండా వస్తుంది. 420 హామీలు ఇచ్చినా ఒకటే హామీ చేసిండేది మీ బస్సులలో మీ మహిళలకు ఉచితంగా పెట్టాడు. దానికి రోజు కొట్లాడుకుంటారు మీరే, సీట్లు లేక కొట్లాడుకోండి, నువ్వంటే నేనని కొట్లాడుకుంటారు. మనం చూసారు 2 మహిళలు పోయి కూర్చున్నారు అని వాళ్ళ భర్తలు, వీళ్ళిద్దరు కొట్లాడితే వాళ్ళు భర్తలు వచ్చి వాళ్ళు కొట్టుకున్నారు. నా పిల్లలు నీ పిల్లలు కొడుతుందని వాళ్ళు కొట్టుకున్నారు ఇద్దరు. ఆ పరిస్థితి అంటే నేను చెప్పేట అబద్ధంగా వాట్సాప్లో వస్తాయి ఇవన్నీ, నేను వాట్సాప్లో చూస్తాను. నేను ఈ పరిస్థితి ఉన్నది కనుక మీరు ఆలోచించోటే. ఇక పువ్వు గుర్తయి ఉన్నాడు, 5 ఏళ్ళకు ఒకసారి వస్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఆయన పేరే అబద్ధాల అరవింద్ ఆయన పేరు. ఏది పసుపుడు తెస్తాడు తెచ్చిన బిడ్డ. ఇప్పుడు ఏమంటే పసుపు ధర పెరిగితే నేనే వేసిపించిన అంటుడు. ఎందుకు పెరిగింది మీ అందరూ తెలుసు. 5 ఎకరాలు వేసినప్పుడు 2 ఎకరాలు వేసినాం, పసుపు ధర వస్తలేదు. దాంతో ధర పసుపు తక్కువ వండేది కనుక ధర పెరిగింది. పసుపు తక్కువ వండిట్లో మనకు ధర పెరిగింది. అంతేగాని తప్పితే చేసింది ఏం లేదు. అబద్ధాలు ఎప్పుడు పొప్పప్పుడు చెప్పాడు మొదలు. మనం తెలంగాణ వచ్చినప్పుడే కేంద్రంలో పార్టీ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పినప్పుడు మీరందరు ఖాతాలు తీయండి, నల్లధనం అంతా తీసుకొస్తా, మీ ఖాతాలో మనిషికి 15 లక్షలు ఇస్తాడు. పడ్డాయి ఎవరికైనా 15 లక్షలు. నేను కూడా తీసిన బిడ్డ ఖాతా 10 రూపాయల వల్లే చూస్తే ఎప్పుడు పడతారు. ఊరికే బ్యాంకులో అడుగు మా ఖాతాలో పైసలు పడ్డాయి సార్, ఖాతాలో పైసలు పడ్డాయి సార్ పరిస్థితి. ఇటువంటి దొంగ మాటలు చెప్పే వ్యక్తులు వస్తున్నారు కనుక మీరు పెద్ద మనసుతో ఆలోచించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీరందరూ కూడా ఇద్దరిలో కొట్లాడిరు. తెలంగాణ కావాలని చెప్పి మీరందరూ కూడా బస్ స్టాండ్లో కూర్చున్నారు. అన్ని విధాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో పెట్టాం. ఆయన కూడా ప్రాణం ఇచ్చి, ప్రాణం పోయినా సరైనా తెలంగాణ రావాలైనా, తెలంగాణ నీళ్లు రావాలైనా, తెలంగాణ కరెంటు కావాలని చెప్పి కొట్లాడిన వ్యక్తి కేసీఆర్. మనం మర్చిపోకుండా కేసీఆర్ అందరూ అవ్వాలంటుర్రి. ఇప్పుడు మర్చిపోయారు, ఎందుకంటే 4,000 ఇస్తున్నారు కదా, పెద్ద కొడుకు మర్చిపోయారు. మా పెద్ద కొడుకు 2,000 ఇస్తున్నాడు పెన్షన్ అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. అవ్వా పెద్దవాళ్ళు అంటారు రామదా. ఇప్పుడు అంటలేరు ఇంకో పెద్ద కొడుకు దొరికిండు అనుకున్నా, కానీ ఇది దొంగ కొడుకు దొరికిండు కదా. అబద్ధాలు 4,000 ఇస్తే సంతోషమే కదా, ఇస్తలేరు కదా. అబద్ధాలు చెప్పి వచ్చిండు, ఇప్పుడు ఏది ఇస్తలేడు. ఆడబిడ్డలు అంటారు మా తోబుట్టు నచ్చిందా మాకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చి నా బిడ్డ పెళ్లి చేస్తా అంటారు. వేస్తే వాడు ఏమి ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలే, 1,00,000 రూపాయలు కూడా ఇస్తలేడు. అదే అట్లున్నది కనుక ఆ విధంగా చేస్తున్నారు కనుక మీరు పెద్ద మనసుతోనే. ఇప్పుడు 3 రోజులు అయ్యా, రేపు శనివారం, ఆదివారం, సోమవారం ఇద్దరిని అందరు గంగ కోయటోళ్ళు అందరు మంచిగా సోమవారం నాడు మంచిగా రాజేశ్వర స్వామి సోమవారం నాడు మంచిగా నెత్తులు తలకోసుకొని పోయి కారు గుర్తు మీద ఒకటేను బిడ్డ అందరం కలిసి ఇలా తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకుందాం, మన బిడ్డలను కాపాడుకుందాం, మన భవిష్యత్తు కాపాడదాం. ఇవాళ ఒక అవ్వకొక్కలానికి రాకపోగా అందరు రాలేదు అనొద్దు, వచ్చినాయి కొంతమంది రాలే, అది కూడా ఉన్నది. అందరికి వచ్చినాయని చెప్తాను, కొంతమంది కావు, ఎరక ముందు అయితే పనులు. ఒకటేసారి 100 మంది వచ్చారు, అన్నం వండినాం కానీ సరిపోదు, ఇంకా నాకు నలుగురికి అన్నం వండి పెడతామా లేదా? అట్టే ఆ మిగిలిన వాళ్ళకి కూడా వస్తాయి తప్పక. మన ముఖ్యమంత్రి కేసీఆర్ని చేసుకుంటే తప్పక వస్తాయి కనుక రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా ఆయన కూడా ఒక రైతు బిడ్డ, ఊళ్ళలో పుట్టి పెరిగిన బిడ్డ, ఒక రైతు కుటుంబంలో పుట్టిండు. ఆయన కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు 4 సార్లు నా తిరిగి ఎమ్మెల్యే గెలిచిండు, 2 సార్లు ఎంపీ పోయిండు. మొన్నటిదాకా మన బస్సులో చైర్మన్ ఉండే అటువంటి వ్యక్తి అయినా మన బేబుగల్ దగ్గర, మన దూరం కూడా కాదు, మనకి ఎక్కడో ఉండడు, బేబుగల్ దగ్గరనే మాట్లాడే సత్తున్నది. రేపు పార్లమెంట్లో పోతాడు, కొట్లాడి మనకి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొస్తాడు. ఒక్కళ్ళని గెలిపేయగానే అయిపోదు. ఇక సంజయ్ని గెలిపించారు మన ఎమ్మెల్యేగా, ఎంపీ గెలిస్తే ఇద్దరు కలిస్తే చేతు ఇద్దరు పట్టుకొని నడిస్తే బలం ఉంటుంది. ఒక్కళ్ళు పెడితే ఏమన్నది, ఓలే కాంగ్రెస్కు బీజేపీ కోటేసిన పోవా ఎమ్మెల్యే నువ్వే చెప్తావా నచ్చిన, మేము హామీలు ఇచ్చిన అబద్ధాలు చెప్పినా మాకు కోట్లు వేసిరుతాయి ప్రజలు, నువ్వు చెప్పేది అని చెప్పి మనకు పనులు కావు. ఆ విధంగా మీరు ఆలోచించి రేపు సోమవారం నాడు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు మీద ఒకటైంది. పెద్ద మనసుతోని ఆలోచించి నేను చెప్పినాన్ని కూడా నిజాలా అబద్ధాలా, నిజమైతేనే ఓటేది, అబద్ధాలే చేయకున్నది కూడా చెప్తాను. ఇన్నేళ్ళ మీకు నాకు 30 ఏళ్ళ అనుమానం మన దగ్గర 30 ఏళ్ళ నుంచి నన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జడ్పీటీసీగా, నాకు మన కొడుకుని పెడితే 5 సార్లు, 6 సంవత్సరాలు అంటే 6 30 సంవత్సరాలు మీతోనే ఉండబట్టి 30 సంవత్సరాల నుంచి మీకు నాకు అనుబంధం ఉన్నది. నేను చెప్పిన మాటలని ఒకసారి ఇంటికి పోయినాక ఆలోచించి సోమవారం నాడు జరిగే ఎన్నికల్లో కారు గుర్తు కోటేయండి, ఓటేసి గెలిపేయండి. ఇలా తప్పగా మేము ఎమ్మడి ఉంటాం. ఇంకా పనులు అవ్వ చెప్తున్నాం మాకు రాలేదు, ఉన్న ఇటువంటి ఏమైనా పనులన్నీ చేస్తాము, ఒకసారి తప్పక చేస్తామని చెప్పి తెలియచ్చు. మీరు సెలవు తీసుకుంటాం, ఎందుకంటే ఎండ కూడా తెలిసింది ఇప్పుడే, ఇదే మబ్బుండి ఇప్పుడే తెలిసింది, అది కూడా ఎక్కువ సమయం తీసుకోండి. మీరు సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అవ్వాలి ఎవరితో కోపం అన్నా బిడ్డ, ఎద్దండి అంటే నా ఊరు అనుకుంటా. ఎప్పుడు కూడా డబ్బాలు లెక్క పెట్టడం మొదలైందంటే ఎద్దనే మొదలు వస్తుంది. ఫస్ట్ బూత్ మీరే. ప్రతి ఎలక్షన్లో ఇప్పుడు 6 ఎలక్షన్లు చెప్పినా కదా, 5 ఎలక్షన్లు కూడా డబ్బా ఇప్పగానే మీయే ఓట్లు ఎక్కువ పడుతుండే. అంటే మరి అన్ని పోతామో అన్ని ఊరు పోతామని, కానీ కాదు పోను వేసినాయి మళ్ళీ అన్ని కలిసి.
ఎద్దండ్లు ఎప్పుడు 600, 500 లీడ్ ఉంటుండే ఎప్పుడైనా మన బూత్ తీయగానే మన అన్ని కలిసి బూతులు కలిసి తీస్తున్నాయి అట్లా వినొచ్చిందా ఆ విధంగా ఉన్నది కనుక మీరు అందరు పెద్ద మనసుతో రేపు కారు గుర్తు వేరి మన జరిగిన పొరపాటు జరగనీయకుండా బరాబర్ మేము కేసీఆర్ ఎంబడి ఉంటాం. కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, ఇలా రైతు పెట్టుబడి ఇచ్చిండు, ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మా బిడ్డలు పెళ్లి చేసుకుంటాను ఒక యాద్ చేసుకొని కారు గుర్తు అయినా దొంగ మాటలు మోసమైన మాటలు నమ్మకొని మోసపోవద్దు. ఇదివరకే మోసపోయి ఆంధ్రులతో మోసపోయి గిన్నెలు కష్టపడడం. ఇప్పుడు మంచిగా బాగుపడుతున్నాం, కొద్దిగా ఊళ్ళలో బంగాళాలు కట్టుకుంటాం, ఊరు పెరుగుతున్నాయి, మన మంచి పంటలు పండుతున్నాయి. ఆ విధంగా మీరు మనసు ఆలోచించి పెద్ద మనసుతో ఓటేయాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ